దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు తప్పకుండా ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మరొక అంశము, మారు మనసును గురించిన అంశం మీదే మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు ఈ మాటలు విని మీరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఏ సంభాషణ గురించి వారు మరి పేతురుని అడుగుతున్నారంటే, 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళటం, అక్కడ వారికి మారు మనసును గురించి ప్రకటించటం, కొర్నేలు కుటుంబం రక్షించబడటం, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని వాడుకోవటం జరుగుతుంది. కానీ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే కడమ అపోస్తులందరూ కూడా పేతురుని అడుగుతూ ఉంటారు. 11వ అధ్యాయం 2వ వచనంలో ఏమని అడుగుతున్నారంటే, పేతురు యెరూషలేమునకు వచ్చుటప్పుడు సున్నతి పొందని వారు నీవు సున్నతి పొంది వారి యొద్దకు ఎందుకు వెళ్ళావు, ఎందుకు భోజనం చేసావు, వారితో ఎందుకు జీవించావని ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 11:2లో పేతుర్ని కతిమ అపోస్తులు ఏం చేస్తారంటే ఆయన్ని అడగటం ప్రారంభిస్తారు. సాధారణంగా ఒక చిన్న ఉపమానం నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మదేవుడు మరి మేము ఒక 8 మంది సేవకులు ఉన్నాం అనుకోండి. ఈ 8 మంది సేవకుల్లో ఒక సేవకుడు మరొక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తూ వచ్చినప్పుడు ఆ సంఘస్థులు ఆహ్వానించలేదు. అయినా ఆ సంఘానికి వెళితే కతిమ 8 మంది ఏమడుగుతారు, ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఆయన ఆహ్వానించకపోయినా ఆడికి ఎందుకు వెళ్ళావు అని ఇలా ప్రశ్న అడుగుతారు. అలా అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది, నేను వెళ్ళాను, నేను చెప్పాను అన్నట్లుగా సమాధానం చెప్పాలి. అలాగనే అపోస్తుడైన పేతురు వెళ్ళి కొర్నేలింట్లో మారు మనసును గురించి చెప్పినప్పుడు, వాళ్ళు మారినప్పుడు ఆ సందేశం కతిమ అపోస్తులు అడుగుటం ప్రారంభించినప్పుడు ఆ మాట గురించిన విషయాన్నే ఈ 11వ అధ్యాయంలో పేతురు గారు చెప్తూ ఉంటాడు. అందుకని అక్కడ అంటాడు, ఏమని అంటాడంటే, దేవుని జీవార్థమైన మారు మనసు దయచేయనని వారిని దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరు. అన్యజనులైన వారికి కూడా దేవుడు మారు మనసుని గురించి విషయాన్ని తెలియపరిచాడు. అందుకోసమై వాళ్ళు మార్పు చెందారు. వారికి ఆ విషయాన్ని ప్రకటించడానికి దేవుని ఆత్మచేత నన్ను ప్రేరేపించబడి నేను వెళ్ళానని పేతురు ఇక్కడ చాలా కూలంకషంగా అర్థమయ్యే రీతిలో మిగిలిన అపోస్తులు అనబడిన వారు, మిగిలిన శిష్యులకి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భేదం లేదు. ఒక మాటతో చెప్పాలంటే దేవుడు భేదం లేదు. కులం భేదం లేదు, మత భేదం లేదు, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు, వర్గ భేదం లేదు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఎందుకు వచ్చాడు అని మన వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం భేదాలు పెట్టుకోకూడదుగా.
అది వాళ్ళ సంఘం, ఇది వీళ్ళ సంఘం, అది అక్కడికి పోతే ఆ సంఘానికి పోతే పరలోకానికి వెళతారు, ఈ సంఘానికి పోతే పరలోకానికి వెళతారని భేదాలు మనం పెట్టుకోకుండా సంపూర్ణ మారు మనసు కలిగి కులభేదం మతభేదం లేకుండా జాతి భేదం లేకుండా ప్రభువుకు లోబడే మనస్తత్వం కలిగి మార్పు చెంది దేవునికి ఇష్టమైన బిడలంగా బ్రతకాలి. అదే ఈ వాక్యంలో ఉన్న సారాంశం. అందుకని పేతురు ఈ మాటలు ప్రకటిస్తున్నారు. అన్యజనులైన వారికి కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడని వారికి చెప్పగా, వారికి ఏం అడ్డం చెప్పక దేవుని మహింపరిచారు. ఈరోజు మనం కూడా దేవుని మహింపరిచే విధంలో మార్పు చెంది బ్రతకాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.